సినిమా చూసి నిజంగా నేను చాలా భయపడ్డాను. అయ్యి బండి తినడం చూస్తుంటే ఈ రోజు డిన్నర్ కూడా తినననుకుంటాను. ఎందుకంటే గోర్లని బాగా తినేస్తున్నాడు కదా. సోమవారం నిద్ర లేచేటప్పుడు ఉన్న సంతోషం ఇంకా భూతం వీటిని చూసి భయపడకుండా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. ఎనీ డౌట్స్? చూశారు కదా, భూతం సినిమా చూసి ఇప్పుడే మనందరం బయటికి వచ్చాం. కాబట్టి ఇక దేన్ని చూసినా భూతంగానే అనిపిస్తుంది. ఒకవేళ నిజమైన భూతం వచ్చిందంటే దాని కథ దానితో పూర్తవుతుంది. ఆ భూతాన్ని పట్టుకొని చేతగా బాధేస్తాను. ఎనీ డౌట్? పోపట్ చెప్పేది కరెక్టే. మనం దేనికి భయపడకూడదు. రండి కార్లో కూర్చుందాం. ఎంత పొగరా, వీళ్ళ పొగరని అడిచి తీరాల్సిందే. సరే రా తమ్ముడు, రా పద వెళ్దాం. బయలుదేరదాం పద. ఏంటిది బ్లాక్ పోస్టరు? భూతాలు బ్రేక్ తీసుకున్నట్టున్నాయి. ఏంటన్నయ్యా, మనం పని మొదలు పెడదావా? అరే బండి, నేను మొబైల్ పాస్వర్డ్ అడగడానికే కదరా నీ దగ్గరికి వచ్చాను. నేను చెప్పనంటే చెప్పను. ఏంటి, నువ్వు నాకు పాస్వర్డ్ అసలు చెప్పవా? ఒరే పాస్వర్డే రా బాబు, చెప్పనంటే చెప్పను. టీవీలో చూసావా ఏం జరుగుతుందో? నేను టీవీని అసలు ఎలా చూడగలను రా? టీవీ రిపేర్ అయింది కదా. అయ్యో, పోపెట్, ఫ్రిడ్జ్ లో నుంచి నీళ్లు తీసుకురా. అయ్యయ్యో, ఈ ఇంట్లో భూతం ఉంది. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. రా తమ్ముడు, వీళ్ళని ఇంకా ఎలా భయపెట్టాలో మనం ఆలోచిద్దాం. అలాగే అన్నయ్య. మొదటి దారి ఇదిగో ఇదే. రే ఏంటో ఖచ్చితంగా భూతం ఉంది, నా మాట నమ్మండి. కానీ అలాంటివి ఉండవుగా. ఎవరో భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా సన్నీ పని అయి ఉంటుంది. కిటీని మనతో పాటు సినిమాకి తీసుకువెళ్ళాం కదా, అందుకే కోపం వచ్చి ఉంటుంది. అయితే ఆ సన్నీనేనా మనల్ని ఇలా భయపెట్టేది? అయితే ఈ సన్నీకి మన సరైన గుణపాఠం నేర్పించాల్సిందే. ఇలా చూడు తమ్ముడు, ఇక మీదట వీళ్ళకి భయం అంటే ఏంటో చూపించాలి. సరే గాని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ సన్నీ ఎక్కడున్నాడో ఏంటో వెళ్ళి వెతుకుదామా? ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య, మీ కాళ్ళని చూసారా? అటువైపు తిరుగున్నాయి. బాబాయ్ వద్దు వద్దు, వదిలే. అరే రే, మా బామ్మ మీద కొట్టేసి చెబుతున్నాను. జీవితంలో ఇంకెప్పుడు భూతం సినిమా చూడను. చాలు, నన్ను ఆపేయండి ప్లీజ్, వదిలిపెట్టండి. రేయ్, నువ్వు నన్నే భయపడుతున్నావేంటి? రే దద్దమ్మ, భూతాలని భూతాలు చూసి భయపడతాయా? భయపడతాయా? భయపడతాయా చెప్పు. అరే బన్నీ, డూప్లికేట్ భూతాల దృష్టిని నేను మళ్ళిస్తాను. అప్పుడు నువ్వు వాటిని బాగా కొట్టు, సరేనా? అరే గారిదా, అది భూతం. బన్నీని నేను. ఏంటి, బన్నీ భూతమా? రే ఇలా చూడరా, నేను బన్నీని కాదు. అయితే నువ్వు బన్నీవి కాదా? లేదు, నేను భూతాన్ని. అయితే నువ్వు ముందు భూతానివి కాదు కదా? నేను వచ్చినప్పుడు నువ్వే కదా చెప్పావు బన్నీనే భూతం అని. కానీ మీరు బన్నీ కాదు కదా? అయ్యయ్యో, నేను గనక మనిషినైతే ఇలా టార్చర్ పెడుతున్నారని మీపై కేసు వేసి లోపల పెట్టేవాడిని. అన్నయ్య వదిలేరా, వదిలే మ్యాటర్ వదిలేసే. అవును, వీళ్ళెందుకు భయపడట్లేదు? వీళ్ళని భయపెట్టేది ఎలారా?
రే అన్నయ్య, నా కెరియర్ లో ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడనే లేదు. వీళ్ళని ఎలా భయపెట్టాలని తలుచుకుంటే నాకు భయం వేస్తోందిరా. ఖచ్చితంగా ఈ మ్యాటర్ వర్కౌట్ అవుతుంది. ఆ. ఫ్లోర్ మీద వేసాం కదా టైల్స్, అవి ఏమాత్రం బాగోలేదనిపిస్తోంది. అందుకనే మేడం సీలింగ్ మీద నడుస్తున్నారు. ఏయ్ హనీ, నీలాంటి దద్దమ్మని ఈ లోకంలో ఎక్కడా చూడలేం. అయినా మనుషులు ఎప్పుడు సీలింగ్ మీద నడవలేర్రా దద్దమ్మ. ఇంకా ఈ ఇంట్లో భూతం ఉందని మీరు నమ్మకపోతే పెద్ద ప్రమాదమే వచ్చి పడుతుందిరా. నాకెందుకో అది నిజమైన భూతం అనిపిస్తోంది. అయితే ఇంతసేపు నేను చెప్పిందేంట్రా? భూతం ఉందనే కదరా మీ అందరికీ చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా భూతమే. పారిపోండి. ఇప్పుడైనా చెప్పరా, భూతం ఉందా లేదా? అదేంటంటే ఉంది ఉంది. మీరిద్దరూ ఇప్పుడు నన్ను క్షమించండి. ఎలాగోలా ఇద్దరు భయపడ్డారు కదా, పద మనమిద్దరం కాసేపు థియేటర్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరిని భయపెడదాం. ఇప్పుడు ఈ భూతాల్ని మనం ఎలా తరిమి కొట్టడం? నేను ముందే మీ అందరికి చెప్పాను కదా, ఇవి ఆ పోస్టర్ లోపల నుంచి బయటకు వచ్చిన భూతాలు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ భూతం ఆ సినిమా పోస్టర్ నుంచే కదా వచ్చింది. మనం ఆ పోస్టర్ ని చింపేద్దాం, ఏమంటారు? అలా చేస్తే దూరంగా ఉన్న పోస్టర్ లోకే వెళ్ళి ఇవి కూర్చోగలవు. వారెవ్వా, ఐడియా వచ్చింది. పదండి మనం అందరం వెళ్ళి కొబ్బరి బొండం తాగుదాం. ఏంటి జారిపోయింది? ఐఎమ్ సారీ. సారీ అడగవలసిన అవసరం లేదు అంకుల్. ఎలాగైనా మిమ్మల్ని పట్టి కరవబోతున్నా. చాలా విచిత్రమైన కుర్రాళ్ళగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడు నన్ను కరువు చూద్దాం. అంకుల్ నేను ఇప్పుడు కరవట్లేదు. ఏంటి భయపడిపోయావా? మా నాన్న మిమ్మల్ని కరుస్తారు. నన్ను వదిలే. ఏయ్, బాల్ ఇలా ఎగరే, బాల్ ఇలా ఇమ్మంటున్నానుగా.
బాల్ ఇవ్వండి. ఏమయ్యా కాస్త చూసి ఆడుకోవచ్చు కదా. అలా చూడు, వాడికి దెబ్బ తగిలింది. అది మంచిదేలే. నా పేరు మగర్ మచ్చా. వచ్చేసారు, మా వాలీబాల్ మ్యాచ్ చూడడానికి వచ్చేసారు. ఇలా చూడు, ఇది వాలీబాల్, ఇది ఫుట్బాల్. ఈ రెండు కలర్ ఒకేలాగున్నాయి. ఇందులో ఏది వాలీబాలో ఏది ఫుట్బాలో చెప్పు చూద్దాం. దీన్ని చేసిన వాడే వాటికి డిఫరెన్స్ ఇవ్వకపోతే డిఫరెన్స్ కనిపెట్టడానికి నువ్వెవరు? అద్భుతమని సరి చెప్పకు. అద్భుతం, అతి అద్భుతం. ఎందుకంటే నా పేరు మగర్ మచ్చా. ఇలా చూడు, మర్యాదగా జోర్దాన్ని క్షమాపణ అడుగు. ఇక నేను బయలుదేరతాను. నా ఇల్లు ఇరిగిపోయింది ఎలా? అరే రే, నా ఇల్లు కూలిపోయింది. భగవంతురా, నేను సహాయమే కదా అడిగింది. ఎందుకు ఇలా సమస్యలు సృష్టించావు? అన్నిళ్ళు పగిలిపోయాయి కదా, నువ్వు మాత్రం ఎందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు బద్దలైపో. కట్నం నిర్ణయించుకున్నాను కదా, మళ్ళీ మొదటి నుంచి అన్ని కట్టిస్తాను. ఏంటి అనుమానమా? నాకు విషయం బాగా తెలుసు. ఈ టీం ఉంది కదా, ఇది పేరుకు మాత్రమే టీము అంతే. ఎందుకో పనికిరాదు. కావాలంటే నువ్వే చూడు. అది ముసలోళ్ళ టీము, చాలా అద్భుతమైన టీము. ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు. అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇదంతా వీళ్ళ వల్ల కుదరదు. అవును, మేం ఖచ్చితంగా ఆడుతాం. అది మాత్రమే కాదు, మేమే గెలుస్తాం. అద్భుతం, ఇది కూడా చాలా బాగుంది. వచ్చే 15 రోజులు వాలీబాల్ మ్యాచ్ చూడడానికి వచ్చాయి. 2 రోజులు మీరున్న చోటే తెలియకుండా పోతుంది. నా పేరు మగర్ మచ్చా. ఇలా చూడండి మగర్ మచ్చా, ఓడిపోయాక మీరు బాగా ఏడవకూడదు. అదెందుకు? ఎందుకంటే మోస్తల్లో ఏడ్చిందంటే అసలు ఎవ్వరూ నమ్మరు. మనసులో ఎప్పుడు భయం ఉండాలి. భయం ఉంటేనే మనం అనుకున్నది సాధించగలం. నేను కూడా అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాను, కానీ ఇప్పుడు నేను దేనికి భయపడను. అర్థమయ్యిందా? ఇలా చూడండి, వాళ్ళ టీం మెంబర్స్ కంటే మన టీం మెంబర్స్ తక్కువగా ఉన్నారు. అయినా గానీ మనం వెనకడుగు వేయకూడదు. అద్భుతం, ఇది కూడా బానే ఉంది. నా పేరు మగర్ మచ్చా. ప్రారంభించొచ్చు. అరే ఇదేంటిది? సింహం చాలా జాలిగా నడుచుకొస్తుంది. దీని గురించి నా దగ్గర ఎవరో అడగనంటున్నారు. అరే నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావు పాపాట్. తోకని లోపలికి పెట్టుకొని ఏమీ చేయకుండా ఉండు. సైలెంట్ గా ఉండి జరిగేది నువ్వు చూడు. చూస్తుంటేనే భయంగా ఉంది. మాట్లాడుకుంటే నిమిషాలు మర్చిద్దాం. టీవీ ఏంటి ఇలా ముందుకేస్తుంది? సమస్య ఇప్పుడు టీవీలో లేదు. ఈ రోజు మన పరిస్థితి ఏం బాగోలేనట్టుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నాన్న నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో
వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. బాబాయ్ జ్యూస్ తాగడం మానేయమన్నారు. నేను వెంటనే మానేశాను. జ్యూస్ ని కాదు, బాబాయ్ మాట వినడం మానేశాను. అరెరే, పులి పిల్ల పరిగెత్తండి. పరిగెత్తండి పారిపోండి, పరిగెత్తండి పారిపోండి పారిపోండి. పరిగెత్తండి పరిగెత్తండి. పారిపోండి. పాలు తీసుకెళ్ళండి. పాలు అన్న స్కిన్ మిల్క్ ఉందా? ఉంది. పాలు పాలు కొనుక్కెళ్ళండి. పాలు నువ్వు పాలు ఇవ్వు. మా లాంటి మేకలకి ఏది ఫ్రీగా దొరకట్లేదు. ఈ తమ్ముడు ఏం చేస్తున్నావురా నువ్వు? బియ్యంలోనే రాళ్ళుంటాయి అంటారు, కానీ ఇప్పుడు పాలల్లో కూడా ఉంటున్నాయి. నేను ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ ఫార్ బంగాళదుంపలు వేడిగా ఉంటాయి. బి ఫార్ బజ్జీలు కూడా వేడిగానే ఉంటాయి. సి ఫార్ ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు. డి ఫార్ చూసావా చేతులు కాల్చుకున్నావు. ఈ ఫార్ అరే ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? అరే ఇదేంటి ఐడియా? ఎలుకో పూలో ఎవరైనా గానీ టీచర్ని చూడగానే భయంతో వణికిపోతారు. అన్నయ్య దయచేసి వాటిని పిలవద్దు, దయచేసి వాటిని పిలవద్దు. అన్నయ్య అన్నయ్య దయచేసి వాటిని పిలవద్దు. ఇదిగో మిత్రమా, అలా లిమిట్ లేకుండా పాలు తాక్కు, కడుపు చెడిపోతుంది. స్టమక్ అప్సెట్ అవడానికి ఎవడైనా పాలు తాగుతాడా? నేను ఎందుకు పాలు తాగుతున్నాను తెలుసా? ఈ పాలు తాగితేనే తేపులు వస్తే నిద్రపోగలను. ఇప్పుడు నేను ఏం చేసేది? ఇక్కడ చూడు, నీ ఏం చేయాలంటే ఈ గడ్డి తిన్ను. వాడొక పులి బిడ్డ, వాడిని మనము ఆపలేమే. వద్దు అలా చేయకు. ఏయ్ నువ్వెంత పాలు తాగుతావు? పాలు తాగటం లేదు, పాల్లోనే స్నానం చేస్తున్నాడు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఇంకెవరు ఆ పాలు అసలు తాగకూడదు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఎన్ని పాలు తాగుతావేంటి? నేను ముందుగానే చెప్పాను, బుర్ర షార్ప్ గా పనిచేయాలంటే పాలు తాగాలని. కానీ లిమిట్ లేకుండా చెప్పలేదు. ఇన్ని పాలు తాగడం మంచిది కాదు. ఇన్ని పాలు తాగాబట్టే నీ కడుపు పేలిపోతుంది. నువ్వు చిన్న కుర్రాడు అని వదిలేస్తున్నాను, ఎందుకంటే నిన్నేమి చేయలేను కదా. నన్ను క్షమించండి మదన్ చోప్రా ఫ్రమ్ ది ఎపిక్ లోబిస్. అరే ఈ మదన్ చోప్రా ఎవరు? నువ్వు ఉదయం నుంచి ఆ పేరు పదే పదే చెబుతూనే ఉన్నావు. నా చేతికి దొరికితే లాగో లెప్పగా కొడతాను.
అయితే మదన్ చోప్రాన్ రమ్మన్నా అది నేనే. చూడు బాబు, పేరెంట్స్ దగ్గర నా గురించి కంప్లైంట్ ఇవ్వకో. తయ్య తక్క ఎగురుతాను నేను. సూపర్ గా కొత్త ఇల్లు కడతాను. వడ్రగి పెట్ట అరుస్తుంది క్వావు క్వావు అని. నా దగ్గర ఎవరాటలు సాగవు, జాగ్రత్త. ఓ ఆ, ఆ. ఏయ్, 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 టక్కి చెక్కి గూడు ఇక్కడ కట్టేసుకుందాం. ఓరి నాయనో. ఓరి నాయనో, ఇదిగో తీసుకో. ఏంట్రా ఇది పెద్ద సమస్యగా ఉందే. నా ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు. గంగారు కొట్టిన బంతి గాలిలో ఎగురుతూ ఉంది. మనం ఇప్పుడు చూద్దాం అది 6 ఓ 4 అని. అరే రే, ఏమైంది దీనికి? అరే రే, ఇదే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, బాగా వినండి. ఇదిగో బాలు. నేను మీకు మూడోసారి రిపీట్ చేస్తున్నాను, కానీ మీరు 2 సార్లు విన్నప్పుడు మూడోసారి ఎలా వినగలుగుతారు? హలో మిస్టర్ వడ్రంగి పిట్ట, హలో. ఏ డక్కి చిక్కి నీ డక్ డక్ సౌండ్ వల్ల మేము రేడియోలో ఏది సరిగా వినలేకపోతున్నాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోను నేను ఎక్కడికి వెళ్ళను. ఇకపై ఇదే నా విల్లా. మీరు చెప్పింది ఏది నేను వినను. ఏంటి అర్థమైందా, అర్థం అవ్వలేదా? ఇక నేను బాత్రూమ్ కట్టుకుంటాను, అందులో స్నానం చేస్తాను. ఇదిగో ఇక్కడే నా కిచెన్, అందులో బర్గర్ చేసుకుని తింటాను. చూడు మిత్రమా, నువ్వు చేసేది తప్పు. ఎందుకంటే బాత్రూమ్ పక్కనే కిచెన్ కట్టుకోవడం చాలా పెద్ద తప్పు. ఇక చాలా బుగాడిద. మా అనుమతి లేకుండా మా ఇంట్లోకి వెళ్ళడం చాలా తప్పు. పట్టుకోండి. అలాగా పట్టుకోండి, చూద్దాం. ఇదిగో చూడరా. ఇదిగో తీసుకోండి. వాడి ముక్కు ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసారా? ఇంకా మన పోపట్ ముక్కుని చూడండి. గట్టిగా ఏదైనా తింటే చాలు, 3 రోజులకి ఇంకేమీ తినలేడు. మన ఇంటిని నాశనం చేసేలా ఉన్నాడే. ఎనీ డౌట్స్? మిత్రులారా, ఇటువైపు రండి. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు గంజి వంచడానికి పాత్ర లేదు, నీ వల్ల దొరికింది. అన్నిటికీ బాగా రంధ్రాలు వేస్తున్నావు. మా షవర్ హెడ్ లో బ్లాక్ అయ్యింది, అందులో ఉన్నదాన్ని కొంచెం క్లియర్ చేస్తావా? ఐడియా, మనం దాన్ని నోరు కట్టేద్దాం. ఇంకప్పుడు అది ఏది చేయలేదు కదా. అని టేప్ తీసుకురా, వెళ్ళు. గాడిదా, దాంతో నోరు ఎలా కట్టేస్తావు చెప్పు. ముయ్యగలం పని. ఇందులో ఒక పాట పెట్టామంటే ఆ తర్వాత ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటారు. తను చెప్పింది జాలీ మ్యాటర్. భలే. అతుకుపోయింది అని అంటున్నాడు. అంటే తన అందరి పిల్లలకి తన ప్రాపర్టీలో పిజ్జా అంత సైజు దొరుకుతుందన్నమాట.
త్వరగా ఈ అడవిలో నుంచి బయటికి పోండి. ఏయ్, ఓ, అయ్య బాబాయ్ వీడు నిజంగానే చింపాంజీనా లేదా స్కూల్లో హెడ్ మాస్టరా? ఎందుకని అందరినీ ఇలా చితక బాధేస్తున్నాడు? ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? చెప్పండి 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 చెప్పండి, త్వరగా చెప్పండి. ఇక్కడ ఏ బండి కనిపించడం లేదే, మరి ఇంజిన్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది? ఏయ్, మాట్లాడుతుంది నేనే. త్వరగా అడవి నుంచి బయటికి వెళ్ళండి, ఇది మా ఏరియా. అలాగా? అంటే ఇదే విషయం అన్నమాట. వుడ్ పెకర్ దాడి చేయి. రామచలక, నేను ఊరికే వదిలిపెట్టను. ధైర్యం అంటే నన్ను పట్టుకురా చూద్దాం. ఇదిగో ఇక్కడే ఉన్నాను, ఇదిగో ఇక్కడున్నాను, చూడు ఇక్కడ ఇక్కడ రా. అరే, వాడు ఎటెళ్ళాడు? ఆహా, దొరికాడు. నీకు అరటి పండు కావాలా? కావాలి. అయితే తన దగ్గరికి వెళ్ళి తీసుకో. నీకు ఇవ్వకూడదని తనే నాకు చెప్పాడు. డబ్బులు, కాసు, డబ్బు, మనీ. తాతయ్య చెప్పింది నిజమే, ఎక్కువగా ఆశ పడకూడదు. వాళ్ళని వాళ్ళ ఇంటి నుంచి గంటేయడం అనేది చాలా పెద్ద తప్పు. Come on, buddy, you can do it. అయ్యో దొంగ, వాడిని పట్టుకోండి. పట్టుకోండి పట్టుకోండి, అదో వాడు దొంగ, పట్టుకోండి. నన్నెవరు పట్టుకోలేరు. ఓయ్, ఆ దొంగని నేను పట్టుకుంటాను.
గజు ఎక్కడున్నాడు రా? మ్మ్. ఏయ్, మర్యాదగా మాట్లాడు బే. నువ్వు మర్యాదగా వాసన ఇచ్చేసేయ్, లేదంటే బాగుండదు. నన్నే కొట్టాడ్రా వీడు. ఇప్పుడు చూడు అసలు నిన్నేం చేస్తానో నేను. ఇప్పుడు చూద్దాం ఎవరు ఎవరిని కొడతారో. ఏయ్. ఏయ్, ఆ. ఏయ్, ఏయ్. చెడ్డ వల్ల మొహానికి మసిపోయడమే నా స్టైల్. ఎనీ డౌట్స్? ఇదిగో తీసుకో, దీన్ని కూడా కలిపి తీసుకో. ఓ ఇక చాలా ఆపండి, నేను దాన్ని తిరిగిచ్చేస్తాను. ఇదిగోండి, తీసుకోండి, వెళ్ళిపోండి. వాడిని పట్టుకోండి. ఏయ్. ఓయ్. 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 నన్నే పట్టుకుంటారా? 5 లక్షలు నాకే దొరుకుతాయి. 5 లక్షలా? అవును, దాన్ని ఎవరు ముందుగా తీసుకువెళ్ళి ఇస్తారో సేట్ గారు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఏంటి? మరైతే 5 లక్షల్ని నేనే తీసుకుంటాను. నువ్వే దొంగవి, నీకు ఖచ్చితంగా ఆయన ఇవ్వరు. అరే నేను వేషం మార్చుకుని వెళ్తాను కదా. త్వరగా దాన్ని పట్టుకోండి. ఐడియా. ఇష్క్! ఇక్కడ ఏమైనా తుఫాన్ వచ్చిందా? వీడే దొంగ. అవును, వీడే దొంగ. పట్టుకోండి, వీడిని పట్టుకోండి. వాడిని వెంటనే అరెస్ట్ చేయి. అలాగే సార్. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నష్టపోకుండా తప్పించుకున్నాను. ఇప్పుడు గుర్రం జరపడమే కరెక్ట్ అనిపిస్తోంది. నాకు ఏనుగును జరపడమే మంచిదనిపిస్తోంది. రాణి గారికి చెక్ పెడితే నువ్వు స్మార్ట్ అని అర్థం. వాడు చెప్పేది కూడా కరెక్టే, కానీ వాడు ఎవడు? అది కూడా కాకుండా మనకెందుకని మంచి ఐడియా ఇస్తున్నాడు? అసలు మీరెవరు? లోపలికి ఎలా వచ్చారో? మొబైల్ ని తలగడ కింద పెట్టుకుని పడుకుంటే నువ్వు ఒక అడిక్టివి. ఫస్ట్ రౌండ్ లోనే నువ్వు చాలా బాగా పడితే నువ్వు సెలెక్టెడ్ అని అర్థం. హాయ్, నా పేరు గోటియా. నాకు ఆడుకోవడం అంటే ఇష్టం. ఇక్కడి నుంచే మాట్లాడు. తెలియని వాళ్ళెవరు ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని మాట్లాడరు. అర్థమైందా? ఇంకొకటి పర్సులో నుంచి నువ్వు డబ్బు తీసావంటే నువ్వు దొంగ.
మనం దాగుడు మూతలు ఆడుకుందాం. నేను ఇంకా దాక్కోలేదు కదా. కబడ్డీ 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 ఏ కబడ్డీ 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 కబడ్డీ. నీకు పనిష్మెంట్ తప్పదు, ఎందుకంటే నువ్వు ఒక డెన్వి. ఒక చిలుకేమో గొర్రెను కొట్టింది. ఇది ఎలాంటి మార్పు? కళ్ళ కింద బాగా నల్లబడింది. ఇదేదో డార్క్ సర్కిల్ అనుకుంటా. నాతో ఆడుకోండి, నాకు ఆటలంటే ఇష్టం. సచిన్ 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 సచిన్. కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకోవచ్చు కదా. నేను ఆడుకోలేకపోతున్నాను. వాడి పేరు చీల అరుణ్. వాడేమో తనని పెద్ద స్మార్ట్ అని అనుకుంటున్నాడు, కానీ నిజం చెప్పాలంటే వాడొక గుంట. మమ్మల్ని గ్రౌండ్ లో ఆడనివ్వట్లేదు, మమ్మల్ని తీసుకువెళ్లి నదిలో పారేస్తున్నాడు. నాకు వాటర్ స్పోర్ట్స్ ఆడడం ఇష్టం లేదు. ఫోన్ ని ఛార్జ్ లో పెట్టి బటన్ ఆన్ చేయకపోతే నువ్వు ఒక పిచ్చివాడివి. అరే అది వదిలేసాయి, మేము నిన్ను తీసుకెళ్లి గ్రౌండ్ లో వదిలేస్తాం, సరేనా? అవును, ఇతని మైదానాన్ని మనం వాయించాలనిపిస్తోంది. రండి, వాడో మనమో ఈరోజు తేల్చుకుందాం. ఆగో. ఏయ్, అలా చూడు, ఇలా చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు. ఏయ్, నా పేరు చీలారు, నా అర్థమైందా? మీ ఎవరిని ఇక్కడ ఆడనివ్వను. పరిగెత్తు, పరిగెత్తు. నేను మాత్రం ఇక్కడ ఆడుకోకపోతే నా పేరు బక్రన్ ఖాన్ కాదు. నన్ను వదిలేయి, నా పేరు బక్రమ్ ఖాన్ కాదు. నేను నీతో పాటు ఆడుకున్నాను. అరే ఇదెలా ఉంది? ఐడియా! మంచి ఐడియానే. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము, ఎందుకంటే మనం తన దగ్గర తన్నులు తినలేము. అరే, తనకి సాయం చేసే ఐడియా చెప్తున్నాను. గోటి అని ఖాళీ మైదానంలో వదిలేద్దాం. అప్పుడు చీలారుని ఇతన్ని పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడు మనం వచ్చావా? ఇక్కడ ఎవరు ఆడకూడదని చెప్పాను కదా, అలాంటప్పుడు ఆడుతున్నావు. నీకు ఎంత ధైర్యం? నిన్నేం చేస్తున్నా చూడు. త్వరగా రండి, త్వరగా రండిరా. నీ తప్పుడు పనిలో నుంచి నువ్వు ముందు బయటికి రా. నా గురించి ఇంకా నీకు పూర్తిగా తెలియట్లేదు. నేను ఎవరిని పిలిచానో తెలుసా? ఇప్పుడు వస్తారు, నువ్వే చూడు. అయ్యమ్మా, అయిపోయారు, అయిపోయారు. దీన్నెందుకని పారేస్తున్నావు హనీ? క్యారెట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తగలకపోయినా పర్వాలేదు. ప్రతి గొడవల్లో మనం ఎప్పుడు గొడవని ఫినిష్ చేయాలా ఏంటి చెప్పండి?
Hey,